బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఎక్స్ వేదికగా ట్వీట్ వేయడం జరిగింది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ఏ పథకాలు అయితే అమలు చేస్తున్నారో వాటన్నిటికి సంబంధించి అన్ని మోసపూరితమైన హామీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పలుకుంటూ వస్తున్నారు. మరి అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతోన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనల్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే హామీలు తప్పితే ఉపయోగపడే హామీ ఒక్కటి కూడా లేదు. అందులో ఉదాహరణగా చూసుకుంటే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని ఆయన ఉదాహరిస్తూ ఈ పథకం ఏదైతే ఉందో మొత్తం కోతలే, ఏ మహిళకు కూడా న్యాయం జరగట్లేదు, ఇది మొత్తం కూడా ఆంక్షలు పూరితమైంది, ఎవరికి లాభం లేదు అంటున్నారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్కి సంబంధించి? ఇదివరకు ఈ ట్వీట్లన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు పెట్టేవాడు. ట్విట్టర్లో రెడ్డి గారని ఆయనకు అప్పుడు పెద్ద పేరు. ఇప్పుడు అది కాస్త ఇప్పుడు ఎక్స్ అయింది కదా. ఇప్పుడు ఎక్స్లో ఇప్పుడు ఆ పోస్టులు పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు. అంటే ఇంకా అంబటి రాంబాబు లేదంటే శ్యామలు ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు పోస్ట్ చేయొచ్చు. కానీ ఇందులో ఎవరు కూడా వాళ్ళు మరి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఎవరు మరి చేయట్లేదా, మరి అది కూడా స్వయంగా తనే చేస్తాడు అన్నట్టుగా ఉంది ఇక్కడ. సో ఈ మధ్యకాలంలో ఈ ఎక్స్లు పోస్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి స్వయంగా తానే చేసుకుంటున్నాడు ఇంకా. సో మొత్తంగా అయితే ఇప్పుడు బస్సుల గురించి మాట్లాడుకుందామండి. అతను బస్సుల విషయంలో అన్యాయం జరిగింది మహిళలకు అంటున్నాడు. ఇక్కడ బస్సుల విషయంలో ఎక్కడా అన్యాయం జరగలేదు. అంటే ఇప్పుడు కొన్ని బస్సులు సాధారణ ప్రయాణికులు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. డబ్బులు పెట్టి టికెట్ తీసుకుని ప్రయాణం చేసే పురుషులు కానివ్వండి, సాధారణ ప్రయాణికులు కానివ్వండి, వాళ్ళు దూరభార ప్రయాణాలు చేసేటప్పుడు వాళ్ళకుంటే వెసులుబాటు వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ ప్రయాణానికి ఇబ్బందులు కలిగించకుండా ఉండటం కోసం కొన్ని బస్సులకి పరిమితం చేస్తారు. ఎక్కడైనా అంతే, ఇక్కడ తెలంగాణలో పెట్టినా కూడా అంతే జరిగింది కదా. సో ఫ్రీ బస్ అనేది మనం ఇస్తున్నాం, అది క్లియర్గా ఉంది. అంటే మనం అంటే ప్రభుత్వం ఫ్రీ బస్సు ఇస్తుంది, ప్రభుత్వం ఫ్రీ బస్సు ఇస్తుంది. ఆ ఫ్రీ బస్సులో మహిళలు శుభ్రంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ప్రయాణాలు చేసుకుంటున్నారు. ఆ ఫ్రీ అనేది ఉన్న తర్వాత మరి లేదని మీరు ఎలా చెప్తారు? అంటే అన్ని బస్సులు కావాలనుకున్నప్పుడు మరి ఇప్పుడు రైళ్లలో కావాలని లేకపోతే విమానంలో కావాలని ఇలా మన గొంతెమ్మ కోరికలు కోరటం కాదు కదా. ఇప్పుడు మహిళలు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఎలాంటి మహిళలకు అవసరం అవుతుంది ఫ్రీ బస్ అనేది? ఇప్పుడు స్కూల్ పిల్లలకు కానివ్వండి, చిన్న చిరు వ్యాపారస్తులు కానివ్వండి, అదే చిన్న ఉద్యోగస్తులు కానివ్వండి, అలాగే ఏదైనా నిరుపేద కుటుంబంలో ఉన్న మహిళలు కానివ్వండి, వీళ్ళు ఏదన్నా ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణ సౌకర్యం కల్పించారా లేదా అది చూడాలి మనం. అంతేగాని వాళ్ళకి విమానాల్లో ఇచ్చామా లేదా, లేకపోతే ఫ్లైట్లో ఇచ్చామా లేదా, రైళ్లలో ఇచ్చామా లేదా కూడా అడిగితే దాని సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం కొన్ని బస్సులు ఉచిత బస్సులుగా ప్రకటించుకున్నారు, కొన్ని బస్సులు సాధారణ ప్రయాణికుల కోసం ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడైనా జరిగేది అదే ఉంటుంది. దీన్ని భూతత్వంలో చూపించి వాళ్ళకి ఏం జరగట్లేదు, ఉచిత బస్సు లేదు అనే ఒక దుష్ప్రచారం అనమాట ఇది. ఇవాళ బ్రహ్మాండంగా విజయవంతమైంది ఫ్రీ బస్ అనేది. కొన్ని లక్షలాది మంది మహిళలు ఆ ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రయాణికులు తగ్గట్టుగా బస్సులు అనేది సమకూర్చుకోవడం కోసం అని చెప్పేసి కొంతకాలాన్ని మరి దానికోసం ఆలస్యం జరగడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా రోడ్ల దుస్థితి ఉండటంతో రోడ్లన్నీ బాగుంటేనే కదా ప్రయాణం చేయగలిగేది. బస్సులు వెళ్ళాలన్నా కనీసం 2 వీలర్ వెళ్ళాలన్నా కూడా లేకుండా చేసేస్తున్న పరిస్థితి 5 ఏళ్ల ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు. సో రోడ్లన్నీ మరమ్మతులు చేసుకోవడం, ఒక పక్కన మౌలిక సదుపాయాలు చూసుకోవాలి, ఒక పక్కన కొత్త బస్సులు కొనుగోలు చేసుకోవాలి, ఉన్న బస్సులు రిపేర్లు చేసుకోవాలి, అలాగే బస్ స్టాండ్స్లో ఉన్న బెంచెస్ ఏవైతే ఉన్నాయో మహిళలకి వీలుగా ఉండే విధంగా అక్కడ బెంచెస్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో టాయిలెట్స్ ఇవి వాటిల్ని ఇంకా మా మౌలిక సదుపాయాలన్నీ కల్పించుకుని మహిళలు ఇంకా పెద్ద ఎత్తున ప్రయాణం సాగిస్తారు. కాబట్టి వాళ్ళకు భద్రత కోసం కానివ్వండి, వాళ్ళ సౌకర్యాల కోసం కానివ్వండి, కొంత దానికోసం వెచ్చించిన సమయాన్ని దాన్ని ఒక పరిపూర్తి చేయడానికి ఒక సమయం పట్టింది. దాన్ని వీరు అదిగో ఎప్పుడో అన్నారు, సంవత్సరం తర్వాత ఇచ్చారు అనే మాట అది దుష్ప్రచారం. ఎందుకంటే అన్ని వసతులు కల్పించిన తర్వాతే మహిళ బస్సు ప్రయాణం అనేది ఇచ్చారు. ఇచ్చింది ఇప్పుడు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు ఏదైతే ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు అంతకుముందు, స్వయంగా భారత్ రెడ్డి గారే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు కూడా అమ్మఒడి కింద ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ ఏం చేశారు వాళ్ళు? ఒక్క పిల్లాడికే ఇచ్చారు, ఒక పిల్లాడు లేదంటే. సో దానివల్ల ఏమైంది? వివక్ష అయింది. ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు మాత్రం చదివించుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఒకళ్ళు నిజంగానే అన్యాయం అయిపోయారు. అంటే చదువుకునే బిడ్డకేమో భవిష్యత్తు దొరికింది, చదువుకునే బిడ్డకి వచ్చేటప్పటికల్లా ఎక్కడో పనికో లేకపోతే కూలి పనికో 4 పనికో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ విధంగా ఒక కుటుంబంలోనే వివక్ష జరిగింది ఆ రోజునే. మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. తల్లికి వందనం కింద మరి 12 మంది బిడ్డలకు కూడా ఉన్న కుటుంబంలో మనం ఇచ్చిన సందర్భం చూసాం మనం. ఇవాళ ఆ విధంగా మీరు మరి అందరూ రాష్ట్ర ప్రజలంతా చూసిన విషయాన్ని మీరు కాదని మరి అడ్డగోలుగా బొకాయించే ప్రయత్నం కదా ఇది. అన్ని పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఓ పక్కనేమో సంక్షేమ పథకాలు అమలవుతూనే ఉంటున్నాయి, మరో పక్కన పెట్టుబడుల కోసం ఆయన ఎక్కడికెక్కడ విదేశాలు, సింగపూర్ వెళ్ళారు మొన్న, అంతకుముందు ఢిల్లీ వెళ్ళి ఏదైతే మనకి ఇంకా రావాల్సిన పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నిధులు తెచ్చుకుని అభివృద్ధి బాట పడతా ఉంటే అది చూసి ఓరవలేని పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఫ్రస్ట్రేట్ అయిపోయి పెట్టిన ఒక ట్వీట్ అంతే అది. ఓకే, అయితే మిగతా పథకాల గురించి కూడా ఆయన ప్రస్తావిస్తున్నాడు, అవి కూడా ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటున్నారు. మిగతా పథకాలు
పథకాల అమలు గురించి మీరే ఉంటారు? అన్ని అసత్య ప్రచారాలండి. సాక్షి అంటేనే అసత్య సాక్షి. అంటే ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని పెట్టినప్పుడే అది నిజమా అబద్ధం అనేది తర్వాత చూసాం కదా మనం. సో అన్నీ కూడా అలాంటి, అంటే ముందు ఒక ఏదో చెప్తారు, అసలు తర్వాత దాని కాంట్రాస్ట్గా ఉంటుంది. నిజాలు ఎప్పుడు కూడా వేరే విధంగా ఉంటే, అంటే ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయాలనుకుంటారు, కానీ అది విఫలమవుతానే ఉన్నారు. గతంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఒకసారి అధికారంలోకి వచ్చాడు, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆ రోజున మరి మెగా డీసీ అని అధికారంలోకి వచ్చే ముందు అతను ఏమన్నాడు, సిపిఎస్ రద్దు అన్నాడు. చేశాడా? సంపూర్ణ మద్య నిషేధాన్ని గట్టిగా చెప్తున్నాడు. మద్య నిషేధం జరిగిందా? 5 ఏళ్ల మధ్య ఏర్లై పారింది కదా. మరి 30,000 మంది ప్రాణం పోవటానికి కారణమైంది కదా. మరి ఎన్ని తాళిబొట్లు దిగిపోయినాయి, మరి ఎంత లక్షల కోట్లు ఏ విధంగా మీరు అది లిక్కర్ మీద సంపాదించారు, అవన్నీ కూడా చెప్పాలి కదా. అవి కదా నిజాలంటే. మీరు జరుగుతున్న అభివృద్ధిని అబద్ధం చేయలేరు, మీరు చేసిన అవినీతిని మీరు ప్రజల ముందు ఒప్పుకోలేరు. కాబట్టి మీకు ఈ రోజు అందుకనే ఈ కోర్టులు, బెయిళ్లు, జైళ్లు కనిపిస్తా ఉన్నాయి ఎదురుకుండా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో ఆరిపోయేదేపో కొడిగట్టేదేపో ఏదో రెపరెపలాడుతున్నట్టు ఉంది తప్పితే ఇక్కడ ఒక అభద్రతాభావంతో ఇక రేపా మాపా మన పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి నాకే అర్థం కావట్లేదు ఆ మధ్య కూడా అన్నాడు. అలాగా అర్థం కాని పరిస్థితిలో ఇతను కూడా అంబటరామా కూడా అదే అంటాడు, నాకే అర్థం కావట్లేదు అంటాడు. మాట్లాడితే అర్థం కాని మనుషులు వీళ్ళు ఏదోటి వచ్చి ఇక ప్రజల్లో ఒక ట్వీట్ వేసేసి మళ్ళీ వెళ్ళిపోయి ఎలహంకాలు పోలుకోవడం, అంతకంటే ఏం చేసేది ఏం లేదు. ప్రజల గురించి నిజంగా ఆలోచించే మనిషి అయితే ఆ పెద్ద మనిషి మరి ఇక్కడ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్య తెలుసుకోవాలి. ఏం చేస్తున్నాడు? ఎక్కడ లేదు కదా. సో ఇప్పటికి 29 సార్లు 30 సార్లు వెళ్ళాడు అంటున్నారు బెంగళూరు నుంచి హైదరాబాద్కి. దాని సంఖ్య నిన్న ఎక్కడో 39 సార్లు అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళటం రావటం ఎప్పుడో ఇంకా అక్కడే ఉండిపోతున్నాడు పర్మనెంట్గానే. సో అసెంబ్లీకి వచ్చింది లేదు, మాట్లాడింది లేదు, ప్రజల కోసం మాట్లాడింది లేదు, ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఎక్కడైనా ముంపు గురైతే అక్కడికి వెళ్ళి మరి ఆ రైతులను కానీ ఆ సామాన్య ప్రజలను కానీ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు వెళ్ళి పరామర్శించింది లేదు. సో ఏమీ లేకుండా అక్కడెక్కడో కూర్చొని ఒక ట్వీట్ వేసి కూర్చుంటున్నాడు అంతే. సో ప్రజల సమస్యలు ఆయన పట్టవు, ఒక అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చేయడం కోసం తాపత్రయపడుతున్నాడు, అంతకుమించి ఒరిగేది లేదు, జరిగేది లేదు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.